అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మళ్ళీ ఇందుకూరి రఘురాజుకే ఎమ్మెల్సీ పదవి అయితే మళ్ళీ దక్కడంతో ఈ రోజు సర్వత్రా ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇందుకూరి రఘురాజు అయితే ఎమ్మెల్సీగా ఈరోజు శాసన మండలిలో మళ్ళీ అడుగుపెట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇందుకూరి రఘురాజు ఈరోజు శాసన మండలిలో ఏం మాట్లాడారు, తన గొంతు ఏ విధంగా వినిపించారని మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇందుకూరి రఘురాజు ఉన్నారు. ఆయన మాటలో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఎలా జరిగింది ఏంటి, ఈరోజు శాసన మండలిలో జరిగినటువంటి చర్చ ఏ విధంగా ఉంది, మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీరు అడుగుపెట్టినటువంటి నేపథ్యం ఉంది, ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి? నిజంగా మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా కౌన్సిల్లో అడుగుపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నన్ను డిస్క్వాలిఫై చేయడం మరి మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా న్యాయం గెలుస్తుందని ఒక ఆలోచనతో గతంలో కూడా మీ అందరికీ చెప్పాను, నేను మళ్ళీ ఎమ్మెల్సీగా వచ్చి మీ ముందుకు వస్తానని. అలాగే కోర్టు కూడా నన్ను ఎమ్మెల్సీగా మళ్ళీ డిక్లేర్ చేయడం ఏదైతే గతంలో జరిగిందో అది కరెక్ట్ ప్రాసెస్లో జరగలేదు, మళ్ళీ అవకాశం ఇవ్వండి ఆయనకని చెప్పి నన్ను రిస్టోర్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి మన జరిగిన అసెంబ్లీ సమావేశాలు కూడా మరి నేనైతే గెజిట్ ఆధారంగానే గెజిట్ తీసుకొనే మరి నేను హౌస్లోకి వెళ్ళడం జరిగింది. చాలా అందరూ కూడా చాలా వామ్ వెల్కమ్. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వెల్కమ్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల జరిగిందన్న పరిస్థితి. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి మంత్రుల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను అయితే ఆదరించడం జరిగింది. మరి ఆ కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత కూడా, ఎందుకంటే కౌన్సిల్లో క్వశ్చన్ రావాలంటే ముందుగానే మనం అడగాలి. అయినప్పటికీ కూడా ఒకటి రెండు ఇష్యూస్లో చైర్మన్ గారు కూడా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం, అందులో ముందుగా టూరిజం గురించి మాట్లాడడం, అలాగే హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో బీసీ వెల్ఫేర్ అవనండి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అవనండి, ఇవన్నీ కూడా మనందరూ పర్యవేక్షణ చేయాలి. రాజకీయ నాయకుల యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కాదు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు విద్యకున్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. గతంలో ఈ హాస్టల్స్ చాలా చక్కగా నడిచి ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా మ్యాక్సిమం ఈ హాస్టల్స్లో ఉండి చదువుకున్న వాళ్ళే. మళ్ళీ వాటికి పూర్వ వైభవం తీసుకొని రావాలంటే కమిటీస్ ఏర్పాటు చేసి, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే అధ్యక్షతన ఒక కమిటీలు ఏర్పాటు చేయండి, స్థానికంగా ప్రజాప్రతినిధులు అందులో సభ్యులుగా చేయండి, మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం హాస్టల్స్కి వస్తుందని తెలియజేయడం. అలాగే టూరిజం మీద కూడా మన రాష్ట్రం చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఒక పక్క షీషోర్, ఒక పక్క హిల్లీ ఏరియాస్, పెద్ద పెద్ద రివర్స్, మనకి కృష్ణా అవనండి, గోదావరి రివర్స్ ఉన్నాయి. ఇవన్నీ చోట్ల కూడా టూరిజం మనం డెవలప్ చేస్తే రాష్ట్రానికి మనం ఊహించినంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే దానికి లిమిట్ లేదు. రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటికంటే ఎక్కువ ఇన్కమ్ టూరిజంలో డెవలప్ చేయొచ్చు. వాటితో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని వేలాది మందికి, లక్షలాది మందికి టూరిజంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా టూరిజం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా మాకు తెలిసిన ఇంకా సలహాలు సూచనలు మీరు ఇవ్వండి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని గౌరవ మంత్రులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో అధికారికంగా వైసీపీ ప్రభుత్వం తరపున అయితే కొన్నాళ్ళ పాటు మీరు పనిచేస్తారు, అదే ప్రభుత్వం ఆ రోజు మీకు అనర్హత వేటు వేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం పట్ల ఏ విధంగా అనిపిస్తుంది అండి మీకు? మరి ఈరోజు రాజకీయాలు, ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాం. మరి గతంలో కూడా చెప్పడం జరిగింది, కొన్ని కారణాల వల్ల నన్ను అయితే డిస్క్వాలిఫై చేశారు. ఖచ్చితంగా నేను తిరిగి మళ్ళీ కోర్టులో గెలుచుకొని మళ్ళీ ఎమ్మెల్సీగా వస్తానని. మరి అది వాస్తవం అనేసి మరి మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ వరకు వెళ్ళి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా రద్దు చేసి మళ్ళీ నేను కోర్టులో కూడా డైరెక్షన్ తెచ్చుకొని, మరి గతంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రతి నిమిషం కూడా ప్రజల్లో ఉండాలి, ప్రతి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలి, మన బాధ్యత నిర్వహించాలని ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో నేను పనిచేశానో అదే స్ఫూర్తితో ఈరోజు కూడా నాకు ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ ఖాళీ లేకుండా రోజు 2-3 ప్రోగ్రామ్స్ ప్రతిదీ అటెండ్ అవుతూ ముందుకెళ్తా ఉన్నాం. మరి మీరు అడిగినప్పుడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం అన్నారు, మరి ఇప్పుడు కూటమి అంటా ఉన్నారు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులదే, దీనికి పార్టీలతో సంబంధం ఉండదు. అభివృద్ధి కార్యక్రమంలో ఖచ్చితంగా అందరితో కలిసి పనిచేసి ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి నాకు ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఈ ఎవరైతే జిల్లాలో ఉన్నారో స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వాళ్ళ గౌరవం కాపాడడం కూడా నేను బాధ్యతగా అనుకుంటున్నాను. నా నోటీస్కి ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ మీరు చెప్పండి, నేను రెస్పాండ్ అవుతానని డే 1 చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాను.
సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఓటేస్తేనే నేను ఎమ్మెల్సీని. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ నా నోటీసులో పెట్టండి అని చెప్పాను. అదే విషయం మీద ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. నేను మాట్లాడిన విషయాల్లో ఈ విషయం కూడా ఉందని తెలియజేస్తాను. అంటే మీరు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నట్ట, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటారు కానీ కూటమి ప్రభుత్వంతో ఎలాగైనా పూర్తిగా అయితే టీడీపీ కానీ లేదంటే జనసేన కావచ్చు ఈ ప్రభుత్వంలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి కోర్టు కూడా నేను వైసీపీ ఎమ్మెల్సీగానే నన్ను పరిగణన తీసుకొని ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చెప్పాను, నేను మొన్న 10వ తారీఖున ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాను. ఆ రోజు కూడా చెప్పాను నేను వైసీపీ ఎమ్మెల్సీగానే నాకు కోర్టు తీర్పు ఇచ్చింది, నేను కూడా అలాగే ఉన్నానని చెప్పి. ఎందుకంటే పార్టీ అయితే నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ రోజు కౌన్సిల్ కొన్ని కారణాల వల్ల నా మీద చర్యలు తీసుకున్నది, కానీ పార్టీ నన్ను సస్పెండ్ చేయడం కానీ నాకు ఒక నోటీస్ ఇవ్వడం కానీ ఏమి కూడా జరగలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీరు అంటూ ఉన్నారు కదా, అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూటమి ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పార్టీ అనే కాదు కదా, ఎన్నికల వరకు పార్టీలు ఉంటాయి. గెలిచిన తర్వాత నేను నా బాధ్యత ఒక ఎమ్మెల్సీగా, విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తాను. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇందుకూరి రఘురాజు అయితే మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వంతో ఈరోజు కలిసి పనిచేయడం అయితే చాలా సంతోషంగా ఉందని ఒకవైపు అయితే చెప్తున్నారు. ఏదైతే మీ ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి అయితే వెళ్ళడం అనే బాధ్యత అయితే మా పైన ఉందని ఒకవైపు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ రోజు మాకు ఇచ్చినటువంటి అంటే మమ్మల్ని ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎన్నుకున్నటువంటి మాకు ఏ విధంగా జరిగిందో అందరికీ న్యాయం అయితే చేస్తానని అయితే ఒకవైపు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేను ఖచ్చితంగా నేనే ముందుంటానని అయితే మాత్రం ఒకవైపు అయితే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.